మనుషులు నిన్ను బాధ పెడుతున్నారా? నీ ప్రాణంతో నువ్వే చెప్పు, నువ్వు ఎలా ఉండు అని మౌనంగా కూడా. బాధపడని అవసరం లేదు, ఎలా ఉండు అని మౌనంగా ఉండు. నీకు నష్టం కలిగిందా? నీ ప్రాణంతో నువ్వే చెప్పు. దేవుణ్ణి నమ్ముకొని నువ్వేం చెయ్యి? మౌనంగా ఉండు. వ్యాధి కలిగిందా? దేవా నాకు ఈ వ్యాధి కలిగింది, నువ్వు స్వస్థపరిచయ్యా, నేను ఏం చేసి ఉన్నాను, నమ్ముకొని ఉన్నానని మౌనంగా ఉండు. ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు, ఎన్ని ప్రశ్నలు నీ యొక్క తలలో ఎన్ని ప్రశ్నలు మెదలాడుతూ ఉన్నా కూడా, దేవా నేనేం చేసి ఉన్నా, నమ్ముకున్నా, నిన్ను మాత్రమే నమ్ముకున్నానయ్యా, మనుషులు నమ్ముకోలేదు. మనుషులు నమ్మి ఎన్నిసార్లు మోసపోయామండి. బంధువులు నమ్మి ఎన్నిసార్లు మోసపోయాము. రక్త సంబంధికులు నమ్మి ఎన్నిసార్లు కన్నీరు కార్చుకున్నాము. ఎన్నిసార్లు మన అన్నవారే, మనం ప్రేమించిన వారే ఎన్నిసార్లు నమ్మి మోసపోయిన దినములు లేవా? మోసపోయిన రోజులు ఈ సంవత్సరంలో లేదా? అయితే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు ఎప్పుడు ఏం చేసేవాడు కాదండి, తూలనాడేవాడు కాదు.